ఇప్పటిదాకా చాలా మంది మా బీసీ సంఘాల మిత్రులు చాలా విషయాలు మాట్లాడారు. ఈరోజు వాస్తవంగా నేను భద్రాచలం నుంచి నిన్న హైదరాబాద్లో అందుబాటులో లేను. భద్రాచలంలో ఒక మీటింగ్ అయింటే, బీసీ సభ అయితే మొన్న నైట్ అంతా జర్నీ చేసి భద్రాచలం వెళ్ళినా. నిన్న భద్రాచలంలో మీటింగ్ చేస్తున్నా, మళ్ళీ నైట్ అంతా జర్నీ చేసి హైదరాబాద్కి వచ్చినా. కాబట్టి ఆ స్పాంటేనియస్గా స్పందించలేకపోయినా. కానీ నిన్న భద్రాచలంలో జరిగిన మీటింగ్లో అప్పటికప్పుడే మల్లన్న మీద జరిగిన దాడిని ఆ సభలోనే మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఖండించడం జరిగింది. ఇప్పుడు కూడా తీర్మార్ మల్లన్న మీద జరిగిన దాడి, ఎవరైతే కవిత గారు ఉన్నారో ఆ కవిత గారు ఒక ప్రైవేటు జాగృతి అని పెట్టుకున్నది. కానీ ఆ ప్రైవేటు జాగృతిని ఒక సైన్యంలాగా తయారు చేయాలని, ఒక రౌడీజం తోటి ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళ మీద దాడులు చేయించాలని చెప్పి ఆమె ప్లాన్ వేసుకున్నట్టు నిన్న తీర్మార్ మల్లన్న ఆఫీస్ మీద వారి మీద జరిగిన దాడిని బట్టి మనకు తెలుస్తుంది. నిజంగా దాడి ఎవరు చేస్తారు? వాస్తవంగా దాడి పిరికి పందరు చేస్తారు. ప్రశ్నకు జవాబు ఇవ్వనటువంటి వాళ్ళు చేస్తారు. సహనం కోల్పోయిన వాళ్ళు చేస్తారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు చేస్తారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వాళ్ళు చేస్తారు. అదేవిధంగా ఆధిపత్యం కోసం దాడులు చేస్తారు. అహంకారం ఎక్కువైతే దాడులు చేస్తారు. ఇవన్నీ కలగలిపి కవిత గారు ఇలా దాడి చేసింది. ఇది ఒక వ్యక్తి మీద చేసిన దాడిగా మేము భావించడం లేదు. ఇది యావత్ బీసీ సమాజం మీద చేసినటువంటి దాడిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే జైరాబాద్ సభలో తీర్మార్ మల్లన్న సాయంత్రం జరిగినటువంటి సభలో ఏదో మాట్లాడి ఒక పదం అన్నాడని చెప్పి దాడి చేసినావు కదా. మరి 100 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మీ గడిల దొరలు మా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల్ని ఎన్ని వేల మంది మీద అత్యాచారాలు చేశారు? ఎంతమందిని బట్టలు ఇప్పించి నగ్నంగా మీ గడిలలో బతుకమ్మ ఆడిచ్చారు? ఎంతమంది మా మహిళల్ని అవమానించారు? మా కులాలని నిన్నమన్న దాకా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మా వంశరాజులను పట్టుకొని పిచ్చకుంట్లోని ఎన్నిసార్లు అవమానించారు? మరి మీరు దాడి చేస్తున్నారు కదా, ఒక్కసారి అన్నడో అనలేదో ఒక తెలంగాణ సామెతను పట్టుకుని ఒక పదాన్ని అడ్డం పెట్టుకుని దాడి చేశారు కదా. ఇవాళ కేటీఆర్ గారు కూడా విశ్వబ్రాహ్మణులను అవమానిస్తూ, మా ఆచార్యని అవమానిస్తూ ఎంత పెద్ద మాట అన్నాడు, ఆచారో గౌచారో అని. అంటే మేము ఎన్నిసార్లు దాడులు చేయాలి? దీన్ని బట్టి బీసీలు ఎన్నిసార్లు దాడులు చేయాలి? 0.5% ఉన్నటువంటి వాళ్ళే మీరు ఇంత ఈ రకంగా దాడులు చేస్తున్నారంటే 90% ఉన్నటువంటి మేము ఎన్ని దాడులు చేయాలో ఒకసారి ఆలోచన చేయండి. ఒక రాష్ట్ర రాజధాని హైదరాబాదులోనే ఇంత బీసీ జనాభా ఉండి, ఇంత నాయకత్వం ఉన్న చోటనే దాడులు చేస్తున్నామంటే ఇక మారుమూల పల్లెల్లో ఇవాళ మా వాళ్ళు రాత్రనక పగలనక ఒక్కరో ఇద్దరో అందుబాటులో ఉంటే ఇవాళ కార్యక్రమాలకు పోతారు. మాట్లాడిన వాళ్ళ మీదంతా దాడి చేస్తారా? దాడి చేయదలుచుకుంటే మీరు మిగులుతారా నేను అడుగుతున్నా. దాడి కనుక ప్రారంభిస్తే మీరు మిగులుతారా? అంటే బీసీల మధ్యన ఇక్కడ నిన్న దాడి చేయడానికి కూడా వచ్చినటువంటి వాళ్ళు 90% బీసీ ఎస్సీ ఎస్టీలో ఉంటారు. అంటే బీసీల మీదనే బీసీలను ఉసుగొలిపి దాడులు చేస్తావా? ఇది ఎక్కడి సంస్కృతి? రాయలసీమలో దాడులు చేస్తామని మనం వినేది. ఆ రాయలసీమ నుంచి వచ్చి గుండాయిజాన్ని, రౌడీజాన్ని ఇక్కడ తీసుకొని ఇలా దాడులు చేస్తున్నది ఇలా చూస్తుంది. కానీ కవిత గారికి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. బీసీ సంఘాలుగా మీరు అనుకోవచ్చు, మేము ఇవాళ వీళ్ళకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, వీళ్ళు ఎవరు కలవరని మీరు అనుకుంటారు. కానీ మా దగ్గర భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కానీ మాకు ఎప్పుడు భేదాభిప్రాయాలు లేవు. మేమంతా ఒక్కటే. అవసరం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మేమంతా కలిసే ఉంటాము. మా మీద ఎవడన్నా ఈగ వాళ్ళ దాడులు చేయాలని ప్రయత్నం చేసినా మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ స్పీచ్ లో సామెతలు లేనటువంటి స్పీచ్ ఉన్నదా?
మొత్తం అన్ని సామెతలు చెప్పి స్పీచ్ ఇస్తాడు. నేను అంటున్నా మల్లన్న అదే విధంగా తన ఉపన్యాసంలో ప్రజలకు ఎక్కువగా రీచ్ కావడానికి, అర్థం కావడానికి ఆ సామెతను ఉపయోగించింది. ఒకవేళ నీ మనోభావాలు దెబ్బతిన్నాయి, నువ్వు వ్యక్తిగతంగా బాధపడ్డావు, కానీ మనోభావాలు దెబ్బతిని బాధపడే వాళ్ళు ఏం చేస్తారు? ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఈ విధంగా నువ్వు అనడం మూలంగా నా మనసు నొచ్చుకున్నా, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, మహిళా సమాజానికి ఇది ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు, కాబట్టి నువ్వు ఉపసంహరించుకోవాలనో లేదా మహిళలకు క్షమార్పణ చెప్పాలనో ఒక మీడియా సమావేశం పెడతారు. అప్పుడు ఉపసంహరించుకోకపోతే ఇందిరాపార్క్ దగ్గర ఓ ర్యాలీ పెడతారు, ఓ ధర్నా పెడతారు, ఓ నల్లగుడ్డలు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తారు. ప్రజాస్వామ్యంలో అనేక పద్ధతుల ద్వారా నిరసన తెలిపేటువంటి అధికారం ఉంటుంది. అదేవిధంగా అనేక రూపాల్లో ఇలా తమ భావాన్ని వ్యక్తీకరించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఏది లేకుండా సాయంత్రం జైరాబాద్ అనగానే పొద్దున్నే 9 గంటల వరకల్లా ఇవాళ క్యూనీస్ ఆఫీస్ మీద దాడి చేసి రక్తం కళ్ళ చూసి రక్తపాతాన్ని సృష్టించాలని చూస్తావా? కవిత, తెలంగాణలో ఈ ఆటలు సాగవు. ఒక్కసారి గుర్తుపెట్టుకో. ఇలా నేను అంటుంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏమని? మేము బీసీ ఉద్యమం నడిపొద్దని. నేను ఒక్కటే అడుగుతున్నా, తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి తెలంగాణ ఉద్యమాన్ని నడిపొచ్చా? ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆయన నేను జై తెలంగాణ అన్నారు చాలా మంది. మా సాంబశివరావు గారు అన్నారు, చాలా మంది ఇలా మా తెలంగాణ రాష్ట్రానికి సపోర్ట్ చేశారు. మరి వాళ్ళు ఇలా మేము తెలంగాణకు నాయకత్వం వహిస్తాం, తెలంగాణ ఉద్యమానికి మేమే ముందు వరుసలో ఉంటామంటే మీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒప్పుకుంటారా? అంటే కేసీఆర్ ఆ రోజు ఏమన్నాడు? 1000 మంది మా ఎస్సీ, ఎస్టీ, బీసీలు బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వస్తే కేసీఆర్ ఎంత పెద్ద మాట అన్నాడు తెలుసా? లంకల పుట్టిన వాళ్ళంతా రాక్షసులే, ఆంధ్రోడే, ఆంధ్రోడిని తన్నండి, తరిమి కొట్టండి అని అన్నాడు. మా బీసీ, ఎస్సీ, ఎస్టీలను కూడా తెలంగాణ ఉద్యమ పేరుతోటి ఇలా లక్షలాది మంది మనోభావాలను దెబ్బతీశారు. సామెలతోటి కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీశారు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. మీ గడీల దొరలలో అత్యాచారాలు చేశారు, హత్యలు చేసిర్రు, నిలువున మమ్మల్ని సజీవంగా పాతి పెట్టిర్రు, సజీవంగా కాల్చేసిరు, పెట్రోల్ వేసి తగలబెట్టిర్రు. ఈ అన్నిటికి లేని ఇవాళ ఆయన కంచం పొత్తు, మంచం పొత్తు అని మళ్ళా అనగానే ఏదో పెద్ద ఇవాళ మీకంతా ఈ మనోభావాలు దెబ్బతిన్నట్టు, మీ మనసు గాయపడ్డట్టు దాడి చేస్తే చూసి ఊరుకుంటారా? దాడికి 100కు 100% ప్రతి దాడి ఉంటది. మీరు మొదలు పెట్టిరు, మరి బీసీలంతా ముగించాలి. లేకపోతే పోలీస్ వ్యవస్థ కూడా ఎట్లుందంటే ఆ దాడి చేసింది కవిత మనిషి చేశారు, జాగృతి వాళ్ళు చేశారు, కానీ కేసులు మాత్రం ఎవరైతే దాడికి గురవుతారో వాళ్ళ మీద పెట్టింది. ఇవాళ వాళ్ళ మీద కేసులు పెట్టి అత్యాయత్నం కేసులు పెట్టాలి. మన కళ్ళ ముందర రక్తం కారుతుంది. గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కాల్పులు జరిపిర్రు, అదే విధంగా అక్కడ రక్తపాతం జరిగింది, వీడియోలలో కళ్ళకు కట్టినట్టుంది. కానీ మళ్ళా ఆఫీసులు ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇరు వర్గాల మీద కేసులు నమోదు. ఇరు వర్గాల మీద కేసులు ఎట్లా నమోదు చేస్తారు? ఆమెకు అంగబలం, అర్ధబలం, డబ్బు బలం, అహంకారం, ఆధిపత్యం ఉందని చెప్పి డీజీపీ కాడికి కురికింది. అదేవిధంగా శాసనమండలి చైర్మన్ కాడికి కురికింది. అసలు ఆమెను అరెస్ట్ చేయాలి. ఆమెను అరెస్ట్ చేయకుండా, వాళ్ళ మీద కేసులు పెట్టకుండా, ఇవాళ ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే దాడులకు గురయ్యారో, ఎవరైతే భయభ్రాంతులకు గురయ్యారో వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇది చట్ట విరుద్ధంగా పెడుతున్నటువంటి కేసులు. మీకు కవిత గారికి నేను సూచిస్తున్నా, మల్లన్న అన్నాడు నీకు పరువు పోయిందని. ఇప్పుడు ఏమంటున్నామంటే నా పరువు పోయిందన్నాడు. పరువు పోతే న్యాయపరంగా పరువు నష్టం దావా 100 కోట్లకై. ఇప్పుడు మా కొండ సూర్య కక్కమని ఒక మాట అన్నది. నాగార్జున ఏం చేసిండు? దాడి చేసిండా? పోయిండు 100 కోట్ల పరువు నష్టం దావా వేసిండు. గట్ల వేసుకో, పరువు నష్టం దావా వేసుకో. నీకేమైనా మనోభావాలు దెబ్బతింటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయి. అదేవిధంగా ఏ విధంగానైనా ప్రజాస్వామ్యంగా రాజ్యాంగానికి లోబడి చేయాలి. కానీ చట్టాన్ని చేతిలో తీసుకున్నటువంటి కల్వకుంట్ల కవితనే తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. త్వరలోనే 1000 మందితోటి చెలో హైదరాబాద్ నిర్వహిస్తాం. ఈ దెబ్బతోటి పాము తోకదొక్కి వదిలిపెట్టింది. మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇవాళ మల్లన్న మీద దాడి చేస్తుంది, రేపు సూర్యరావు అన్న మీద దాడి చేస్తుంది, ఎల్లుండి నా మీద చేస్తుంది. ఇప్పటికే నా మీద 2 కేసులు పెట్టించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఒక కేసు, ఇంకేదో పోలీస్ స్టేషన్ ఒక కేసు. మొన్న కానిస్టేబుల్ ఫోన్ చేసిండు, కవిత మనుషులను నువ్వు అగౌరవపరిచిన బట్ట కేసు పెట్టినంటే పెట్టుకో, 190 కేసులు పెట్టుకో. మేము కేసులు పెట్టాల్సి వస్తే ఆ మీద ఆ కులం మీద
వాళ్ళ ఆధిపత్యం మీద 1,00,000 కేసులు పెట్టాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. కాబట్టి బీసీ సమాజం ఎన్నడూ కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, తొందరలోనే మల్లన్న, మా చిరంజీవి గారు ఉన్నారు, మా పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, జస్టిస్ చంద్రకుమార్ ఉన్నారు, నారాయణ గారు ఉన్నారు, వాళ్ళందరినీ ఒక కోర్ కమిటీ చేసి లేదా అఖిలపక్ష బీసీ సంఘాలు ఒక ఐక్య కార్యక్రమం ఏర్పాటు చేసి ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీకు ఎంత గుండె ధైర్యం ఉండాలి? పీడికెడు శాతం లేరు మీరు. ఎంత శాతం ఉర్రు? ఉప్పు అని ఊదితే కొట్టుకపోయేటోళ్ళు మీరు. పీడికెడు శాతం లేనటువంటి మీరు 90% ఉన్నటువంటి మా మీద దాడి చేయడానికి ఎంత ఇలా కండకావరం కావాలని అడుగుతున్నా. ఈ కండకావరం మీ బల్పును దించడానికి మేము ఐక్య కార్యాచరణతోటి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో అసలు బీఆర్ఎస్ పార్టీలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయాలి. చాలా మంది బీసీ ఉద్యమం చేస్తుంది, మీరు ఆమెకు సపోర్ట్ చేయొచ్చు కదా అన్నారు. బీసీ ఉద్యమం ఎప్పటి నుంచి చేస్తుంది, దేనికోసం చేస్తుంది? మొన్న టీవీ5లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె ఏమి ఇచ్చింది? ఇప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఆ బీఆర్ఎస్ పార్టీని మెంబర్ని, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసమే బీసీ ఉద్యమం నడుపుతున్నానని స్పష్టంగా చెప్పింది. మరి నువ్వు ముఖ్యమంత్రి కాదంటే మా నాయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్లలో నేను కూడా ముఖ్యమంత్రి అయితా అంటుంది. అంటే తెలంగాణలో ఇప్పుడు ఎవరు నోటి వెంట విన్నా, ఏ జిల్లా పోయినా, ఏ గల్లీ పోయినా మాకు బీసీ పీఠము, సీఎం పీఠం కావాలి, బీసీలే ముఖ్యమంత్రి కావాలి, బీసీలకే రాజ్యాధికారం రావాలని చెప్పి బీసీలలో విపరీతమైనటువంటి ఒక భావజాల వ్యాప్తి పెరిగింది, చైతన్యం, రాజకీయ చైతన్యం పెరిగింది. దీన్ని డైవర్ట్ చేసి టీఆర్ఎస్ మళ్లించడానికి మొన్న మల్లన్న పార్టీ పెట్టన్నాడు. ఏం అగ్రకులాల పార్టీలు పెట్టాలా? రెడ్డోళ్ళు, కమ్మోళ్ళు, వెల్మాల్లో పార్టీ పెట్టాలా? ఓ బీసీ బిడ్డ పార్టీ పెట్టొద్దా? జైరాబాద్ లో పార్టీ పెట్టాం అని చెప్పగానే బీసీలు కూడా పార్టీ పెడతారు అని చెప్పి దాడి చేసింది. అందులో మిగతా చెప్పే అన్ని బోగస్ ముచ్చట్లే. ఇవాళ సామెతలన్నీ బోగస్ ముచ్చట్లే. అలా పసలేదు, నిజం లేదు, అలా మొత్తం బోగస్ ముచ్చట్లే. కేవలం బీసీలు పార్టీ పెడితే అది బీఆర్ఎస్ పార్టీకి గండి పడుతుంది. మేము కూడా మొన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి ఇచ్చే దాంట్లో కూడా బీఆర్ఎస్ కుట్ర ఉంది. ఎందుకంటే ఒక పిసిసి అధ్యక్షుడిగా బీసీకి ఇచ్చారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్న ఎమ్మెల్సీగా బీసీకి ఇచ్చారు. ఇవాళ బీసీ వాదం పెరిగిపోతుంది. కాబట్టి బీసీ వాదాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. కాబట్టి ఆ ఈటల రాజేంద్రన్నకో, లక్ష్మణ్కో, బండి సంజయ్కో ఓ బీసీకి పార్టీ ప్రెసిడెంట్ వస్తుందేమని భయపడి రామచంద్రరావుని తీసుకొచ్చి ఒక మండల్ కమిషన్ ఉద్యమంలో, నారాయణ నాకు తెలుసు, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాడు, ఉద్యమం నడిపిండు. ఇప్పుడున్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మండల్ కమిషన్ కు జరిగినటువంటి ఉద్యమంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పాల్గొన్నటువంటి వ్యక్తిని బీజేపీ పార్టీ అధ్యక్షుడు చేశారు. ఇక తప్పని పరిస్థితుల్లో బీసీ పార్టీ వస్తుందనే కోణంలో దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. బిడ్డ, మీ ఆటలు సాగవు, ఎవడు భయపడడానికి సిద్ధంగా లేరు. మీ లెక్కేందో తెలుస్తాం, మీ కథ ఏందో తెలుస్తాం. తొందరలోనే సూర్యరావు నేతృత్వంలో హైదరాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం, ఒక జేఏసీ ఏర్పాటు చేస్తాం. 1,00,000 మందికి తగ్గకుండా హైదరాబాద్ లో బహిరంగ సభ పెట్టాం. ఆ తర్వాత బీసీల తడాకేందో, హైదరాబాద్ లో మీరు ఎట్లా ఉంటారో, మా మీద దాడి చేసి మా రక్తాన్ని కళ్ళ చూసి మమ్మల్ని సంపాలని చూసినటువంటి మిమ్మల్ని చివరి వరకు వదిలిపెట్టకుండా మీ అంతు చూసే వరకు మా కార్యాచరణ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు.